మన యూట్యూబ్ లైకుల కోసం తప్పుడు వీడియో చేసి 4 రోజులుగా పరారీలో ఉన్న మహిళా యూట్యూబర్ ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గత 4 రోజులుగా ఆమె పోలీసులను తప్పించుకొని తిరుగుతుంది. విదేశాలకు పారిపోయిందని భావించిన ఆమె కోజికోడలో ఓ దగ్గర దాగి ఉన్నదని తెలుసుకొని పోలీసులు పట్టుకున్నారు. విదేశాలకు ఆవిడ పారిపోలేదు. పోలీసులు అయితే ఆవిడని చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. నిన్న అయితే ఆవిడ విదేశాలకు పారిపోయిందని సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ అయింది. కానీ ఆవిడని పోలీసులు ఎట్టకేలుగా పట్టుకున్నారు. ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీపక్ అనే వ్యక్తి, దీపక్ ఆయన పేరు, బస్సులో ప్రయాణిస్తుండగా అతని పక్కనే అతడిని కావాలనే తానే తగిలి అతడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు వీడియో చేసి తప్పుడు ప్రచారం చేసింది ఈ ముస్తఫా, ఈ దీపక్ అనేటువంటి వ్యక్తిని. ఇంకా దారుణంగా చెప్పాలంటే ఈ వీడియో చాలామంది చూసింటారు. ఆవిడ శరీర భాగాలు ఆయన చేతికి తగిలేటట్టు ఆవిడంతటి ఆవిడే తాకుతూ ఆయన్ని సెల్ఫీ వీడియో తీసి ఆ వీడియో రిలీజ్ చేసింది. ఆత్మాభిమానం ఉన్నటువంటి దీపక్కు తట్టుకోలేకపోయాడు. తన ఏ తప్పు చేయలేదని తన తల్లితో చెప్పి ఏడ్చాడు. తన పుట్టినరోజు నాడనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఇప్పుడు అంటే ఏ పాపం ఎరిగినటువంటి దీపక్కు ఈ కిలాడీ లేడి ముస్తఫా వల్ల